హాయ్ అను గారు, ఎలా ఉన్నారు? హాయ్ ఐఎమ్ సూపర్ గుడ్. కంటెంట్ క్రియేటరు, ఇప్పుడు యాంకర్ అయిపోయారు, ఇన్ఫ్లుయెన్సరు. ఎలా ఉంది? ఆ, ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది. అంటే లైక్ నేను అవ్వాలి అని చెప్పేసి, అంటే హోస్ట్ అవ్వాలని చెప్పేసి ఐ స్టార్టెడ్ ద కాంటెంట్. బట్ ఏ కాంటాక్ట్స్ లేకుండా లైక్ నార్మల్ ఒక ఐటీ 9 to 5 జాబ్ చేసుకుంటూ నన్ను గుర్తుపట్టాలి, నేనన్నా మార్కెట్లో అని కొంతమంది గుర్తుపట్టాలని కాంటెంట్ చేశా. బట్ మై లాంగర్ టర్మ్ గోల్ ఈజ్ లైక్ బికమ్ అ హ్యూజ్ యాంకర్ లైక్ సుమ గారు. షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. యా. మరి యాంకర్గా ఉన్నారు, మళ్ళీ ఆర్టిస్ట్గా ఆడిషన్స్ కూడా ఇస్తున్నారు. ఆర్టిస్ట్‌గా లేదు. నాకు అనిల్ తెలుసనమాట. తెలంగాణ యాక్సెంట్ వచ్చు అంటే యాజ్ ఎ ఫ్రెండ్లీ బేసిస్ ఒకసారి ఆడిషన్‌కి రా అంటే ఎళ్ళినాను. బట్ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. మంచి రోల్ వస్తే డైరెక్టర్‌కి ఓపికుంటే చేస్తాను. బట్ నన్నడిగితే ఎనీ టైమ్, ఎనీ డే ఇట్స్ యాంకరింగ్ ఓన్లీ. ఇప్పుడు యాంకరింగ్గా ఉన్నావు కాబట్టి, యాంకర్స్లో నిన్ను ఒకవేళ బిగ్ బాస్ 9లోకి సెలెక్ట్ చేసి తీసుకుంటే వెళ్తారా? అఫ్ కోర్స్ ఐ లవ్ బిగ్ బాస్. యాంకర్ అవుతాను డెఫినెట్‌లీ వన్ డే. బట్ బిగ్ బాస్ ఐ వాంటెడ్ టు సీ. ఎళ్లి చాలా చూడాల్సింది, ఆడాల్సింది ఉంది. తీసుకుంటే ఖచ్చితంగా ఐ విల్. ఓకే. యాహ్! ఇప్పుడు నార్మల్గా బిగ్ బాస్లో మీకు ఏంటంటే బాగా ఇష్టం? బిగ్ బాస్‌లో ఏందంటే బాగా ఇష్టమా? ఫస్ట్ థింగ్, బిగ్ బాస్ నాకు నార్మల్ గేమ్ షో గాదు. ఇట్స్ లైక్ 2 తెలుగు స్టేట్స్‌లో ఈ ప్రతి ఇంటికి మనం రీచ్ అవుతామంటే బిగ్ బాస్‌కున్న వైడ్ రేంజ్ ఆడియన్స్ అనమాట. సో, మంచి విజిబిలిటీ వస్తది. అండ్ సెకండ్ థింగ్, మనమేంటో మనం తెలుసుకోవచ్చు. బికాస్ ఫోన్‌లు లేకుండా ఫ్రస్ట్రేషన్‌లో, కోపంలో ఉంటే రియల్ పర్సనాలిటీ బయటకొస్తది. సో, ఐ వాంటెడ్ టు టెస్ట్ మై సెల్ఫ్. ఖచ్చితంగా ఒక మాన్స్టర్ బయటకొస్తదేమో కోపం వస్తే. యాహ్! ఇప్పుడు ఇవి బయటకు వస్తాయని మీరు అంటున్నారు. యాక్చువల్‌గా బిగ్ బాస్‌లోకి ఎందుకెళ్తున్నావు అంటే మీ ఆన్సర్ ఐ ఏంటి? హ్యావ్ అ ఆనెస్ట్ ఆన్సర్. ఫస్ట్ థింగ్, బిగ్ బాస్ నేను ఆడియన్స్‌గా చూస్తున్నప్పుడు, ఎప్పుడైతే నేను కాంటెంట్ క్రియేషనే స్టార్ట్ చేయలేదు, 2022 వరకు నేను చూస్తున్నప్పుడు, అబ్బా! నేనుంటే ఇట్లా ఆడేది, నేనుంటే ఆ టాస్క్ అట్లా ఆడేది, ఈమె ఈ పాయింట్ అబద్ధం చెప్పింది, ఇట్లా ఎనలైజ్ జనరల్‌గా అందరూ ఆడియన్స్ ఎట్లా వేస్తే అట్లా వేసేది. ఎప్పుడైతే కాంటెంట్ క్రియేటర్ అయినానో నాకు ఒక స్టెప్ కొంచెం నమ్మకం వచ్చింది. ఇవాళ కాకపోతే సమ్ అదర్ డే బిగ్ బాస్‌కి వెళ్ళాలి అని. సో, ఐ థాట్ ఓకే, మేనిఫెస్టేషన్ ఈజ్ రియల్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న దెర్ ఈస్ ఛాన్స్ దట్ ఐ కెన్ గో, ఇఫ్ నాట్ నౌ టుమారో అని అనిపించింది. సో, నేనెళ్తే గనక ఇట్ వుడ్ గివ్ మీ అ వైడ్ రేంజ్ ఆఫ్ రీచ్ టు తెలుగు పీపుల్. ఈ అమ్మాయి ఉంది, చేయగలుగుతది అని చెప్పేసి. సో, అది నా కెరియర్‌కి చాలా హెల్ప్ అవుతది. యాహ్! థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.